కిడ్నీ పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీబడి అండి, ఇంక్లూడింగ్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజ్. ఏరోబిక్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ strength training can be done by all kidney patients. In addition, flexibility like yoga or tai chi kind of newer exercises are recommended for all patients with kidney disease. అయితే కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కొన్ని స్పెసిఫిక్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనది హైడ్రేషన్. ఆప్టిమల్ హైడ్రేషన్, ఎక్సెసివ్ వాటర్ తీసుకోకుండా తగినంత మోతాదులో వాటర్ తీసుకోవటం అనేది కిడ్నీ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్. చెకింగ్ బీపీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది ఎక్సర్సైజ్. కొంతమంది పేషెంట్స్కి ఎక్సర్సైజ్ తర్వాత బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలా జరుగుతున్నట్లయితే ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎక్సర్సైజ్ని తగ్గించాలి. మూడవది, వెయిట్ ట్రైనింగ్లో ఎక్సెసివ్ వెయిట్స్ అండ్ బిల్డింగ్ అప్ ఆఫ్ బల్క్ ఆఫ్ మజిల్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు టు ఇంక్రీజ్ ద టోన్ ఆఫ్ ద మజిల్, బట్ మజిల్ బల్క్ పెంచడం అనేది కిడ్నీ పేషెంట్స్కి మంచిది కాదు. లాస్ట్లీ, సప్లిమెంట్స్. ఎక్సెసివ్ సప్లిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రియాటిన్ పౌడర్స్ కానీ అదర్ ప్రోటీన్ పౌడర్స్ కానీ కిడ్నీ పేషెంట్స్కి చాలా హార్మ్ఫుల్. సో దే షుడ్ అవాయిడ్ దీస్ థింగ్స్ కంప్లీట్లీ. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో ఇన్ఫ్యాక్ట్ కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ అంటే హార్ట్ హెల్త్ రిస్క్ని తగ్గించే అవకాశం ఉంటుంది.